హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం క్లాస్ 10th యొక్క సోషల్ స్టడీస్లో సివిక్స్ బుక్లో చాప్టర్ 2 అయిన ఫెడరలిజం గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో మనము ఫెడరలిజం అంటే ఏమో తెలుసుకున్నాం. ఫెడరలిజం అంటే పవర్ అనేది గవర్నమెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలా, లేకుంటే షేర్ అవ్వాలా. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి షేర్ అయ్యి ఉండాలి. అలాగే ఖచ్చితంగా కంట్రీలో 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి ఫెడరలిజం ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే. తర్వాత ఇక్కడ కిందన్ని ఫెడరలిజం ఫాలో అయ్యే కంట్రీస్ యొక్క పేర్లన్నీ ఇచ్చినారు. అలాగే ఫెడరలిజంలో ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ తన యొక్క పవర్స్ని ఇండిపెండెంట్గా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనం యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేసినాం. కంట్రీలో మొత్తానికి ఒక లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అన్న ఉంటుంది, లేకుంటే స్టేట్ గవర్నమెంట్స్ ఉన్న అవి సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్ అయి ఉండాలి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్స్ని నడుచుకోవాలి యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అదే ఫెడరలిజంలో అయితే అట్లా నడుచుకోవాల్సిన పని లేదు. స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ సబార్డినేట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఫెడరలిజం. తర్వాత ఫెడరలిజం యొక్క కీ ఫీచర్స్ అనేది చూసినాం. ఫెడరలిజం అనాలి అంటే ఒక కంట్రీని ఈ 7 ఫీచర్స్ మనం చూస్తాం. అంటే ఒక పిల్లోడిని మంచి పిల్లోడు అనాలంటే కొన్ని లక్షణాలు అనేవి చూస్తాం. అలాగే ఒక కంట్రీని ఫెడరల్ కంట్రీ అనాలంటే ఈ 7 ఫీచర్స్ మనం చూస్తాం. ఒకటి, ఆ కంట్రీలో 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ లేకుంటే అంతకంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ మధ్య పవర్ అన్ని షేర్ అయిందా లేదా. తర్వాత ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది క్లియర్గా స్పెసిఫై చేసినామా లేదా. తర్వాత కాన్స్టిట్యూషన్లో ఆ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క పవర్స్ ఏవేవి ఉన్నాయో, తర్వాత వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కాన్స్టిట్యూషన్లో నీట్గా రాసినామా లేదా. తర్వాత అలాగే ఆ కాన్స్టిట్యూషన్లో రాసిన పవర్స్ కావచ్చు, జ్యూరిస్డిక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, దాన్ని ఒక లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ తనకి ఇష్టం వచ్చినట్టు మార్చలేదు. ఎన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉందో వాటి యొక్క అంగీకారం కూడా వస్తేనే ఆ కాన్స్టిట్యూషన్లో ఉన్న పవర్స్ని మార్చగలరు, ఏమైనా చేంజ్ చేయగలరు, అమెండ్మెంట్స్ చేయగలరు. ఒకవేళ ఒక లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ పవర్స్ అనేటివి మార్చింది అనుకుందాం, పవర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కాన్స్టిట్యూషన్లో, అప్పుడు మిగతా లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ కోర్ట్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలను కోర్ట్స్కి చెప్తే వాళ్ళు దాన్ని తీరుస్తారు. తర్వాత ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కడి నుండి రావాలో అది స్పెసిఫై చేసి ఉండాలి. సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్కి నేషనల్ హైవేస్ నుండి రెవెన్యూ అనేది రావాలా, స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ హైవేస్ నుండి రెవెన్యూ అనేది రావాలా. తర్వాత లాస్ట్ కీ ఫీచర్లో మనము 2 ఆబ్జెక్టివ్స్ చదువుకున్నాం ఫెడరలిజంకి. ఒకటి, కంట్రీ యొక్క యూనిటీ అనేది కాపాడాలి, విడిపోకోకుండా కాపాడాలి ఫెడరలిజం కంట్రీ. తర్వాత కంట్రీలో ఉన్న వివిధ రకాల ప్రజల్ని సంతోషపరచాలి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మ్యూచువల్ ట్రస్ట్ అనేది ఉండాలి. తర్వాత ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఫెడరలిజం అనేది వ్యారీ అవుతుంది. ఒక కంట్రీలో 3 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే ఇంకో కంట్రీలో 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంటే ఉంటుంది. అలా ఎందుకు ఉందంటే పూర్వం చరిత్రలో ఆ కంట్రీ ఫెడరల్ కంట్రీగా ఏ వేలో మారిందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. కొన్ని కంట్రీస్ కమింగ్ టుగెదర్ ఫెడరేషన్లో ద్వారా ఫెడరల్ కంట్రీ అవుతారు, కొంతమంది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ద్వారా ఫెడరల్ కంట్రీ అవుతారు. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే చిన్న చిన్న స్టేట్స్ కలిసి పెద్ద కంట్రీగా మారితే దానికి కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటారు. దాంట్లో స్టేట్స్ అన్నిటికీ ఈక్వల్ పవర్స్ అనేటివి ఉంటాయి. తర్వాత హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే ఒక కంట్రీ చిన్న చిన్న స్టేట్స్ మీద తన ఆధిపత్యాన్ని, పవర్ని చూపించి వాటిని ఆక్రమించుకొని పరిపాలిస్తుంది. దాంట్లో స్టేట్స్కి కొంచెం పవరే ఉంటుంది యాజ్ కంపేర్డ్ టు సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అలాగే కొన్ని స్టేట్స్కి, ఇంపార్టెంట్ స్టేట్స్కి కొన్ని ఎక్కువ పవర్లు ఉంటాయి. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి యుఎస్ఏ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇండియా, స్పెయిన్, బ్రెజిల్, ఇవన్నీ బెల్జియం. ఓకే, ఇప్పుడు మనం వాట్ మేక్స్ ఇండియా ఏ ఫెడరల్ కంట్రీ దీని గురించి చూసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇండియా ఫెడరల్ కంట్రీ అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అది మనకు హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్లో ఒక ఫెడరేషన్ టైప్లో ఇండియా అనేది ఫెడరల్ కంట్రీ. ఎందుకు ఇండియా ఫెడరల్ కంట్రీగా మారిందో అది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక రూలే, మంచి పిల్లోడు అనాలంటే ఈ లక్షణాలన్నీ చూస్తాం. అలాగే ఇండియా ఫెడరల్ కంట్రీ అంటున్నారు, కొన్ని లక్షణాలన్నీ చూస్తాం. ఏవేవి మనం ఇక్కడ డిస్కస్ చేసిన ఈ 7 కీ ఫీచర్స్, ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయినాయో ఇవే చెక్ చేస్తాం. ఇండియాలో ఇవన్నీ ఫీచర్స్ ఫాలో అయినాయో అట్లా చెక్ చేస్తాం. ఇప్పుడు చూద్దాం. వీ హ్యావ్ అర్లియర్ సీన్ హౌ స్మాల్ కంట్రీస్ లైక్ బెల్జియం అండ్ శ్రీలంక ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ of managing diversity. What about a vast country like India with so many languages, religions and regions? What are the power sharing arrangements in our country?
మనము ఇంతకుముందు చాప్టర్లో శ్రీలంకలో బెల్జియంలో డైవర్సిటీ అనేది ఉంది, దానివల్ల వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారో దాని గురించి కూడా డిస్కస్ చేసినాం. అలాగే మన ఇండియాలో వివిధ రకాల రిలీజన్స్ వాళ్ళు ఉంటున్నారు, తర్వాత లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ అకామిడేట్ అవ్వాలంటే, యూనిటీగా ఉండాలంటే ఇంకెన్ని స్టెప్స్ అనేది తీసుకోవాలా బెల్జియంలో లాగా అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడుగుతున్నారు. ఇప్పుడు లెట్ us బిగిన్ విత్ ద కాన్స్టిట్యూషన్. ఇండియా హ్యాడ్ ఎమర్జ్డ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ నేషన్ ఆఫ్టర్ ఏ పెయిన్ఫుల్ అండ్ బ్లడీ పార్టీషన్. ఇండియా ఇండిపెండెంట్గా ఎప్పుడు మారిందంటే చాలా ఏండ్లు బ్రిటిష్కి అగేన్స్ట్గా పోరాడి స్వాతంత్రం తెప్పించుకుంది. దాంట్లో చాలామంది చనిపోయినారు, చాలామంది గాయపడ్డారు. తర్వాత ఇండిపెండెంట్ అవుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ విడిపోయేటప్పుడు కూడా చాలా కొట్లాటలు అనేవి జరిగినాయి ముస్లిమ్స్కి హిందూస్కి కంట్రీలో. చాలా రక్తపాతము, చాలా కొట్లాట్లు, చాలా సిచ్యువేషన్స్ తర్వాత ఇండియా అనేది ఇండిపెండెంట్ అయింది. సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సెవరల్ ప్రిన్సిలీ స్టేట్స్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ది కంట్రీ. ఇండిపెండెన్స్ అయినాక ప్రిన్సిలీ స్టేట్స్ అంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు మన కంట్రీలో కొన్ని ప్రావిన్సెస్ ఉండే. ప్రావిన్సెస్ అంటే ఆ రీజన్స్, ఏ రీజన్స్ అయితే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారో ఆ రీజన్స్ని ప్రావిన్సెస్ అంటారు. ప్రిన్సిలీ స్టేట్స్ అంటే ఆ స్టేట్స్ ఏవైతే రాజుల కింద ఉన్నాయో వాటిని మనం ప్రిన్సిలీ స్టేట్స్ అంటాం. ఒక్కసారి ఇండియా ఇండిపెండెంట్ అయినాక చాలా ప్రిన్సిలీ స్టేట్స్ ఏవైతే రాజుల కింద ఉన్నాయో అవి కూడా ఇండియాలో కలిసిపోయినాయి. ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ ఇండియా యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కాన్స్టిట్యూషన్ ఇండియాని, మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషను ఇండియాని ఒక యూనియన్ ఆఫ్ స్టేట్స్గా డివైడ్ చెప్పింది, అంటే గ్రూప్ ఆఫ్ స్టేట్స్ అని అర్థం. ఆల్దో ఇట్ డిడ్ నాట్ యూజ్ ద వర్డ్ ఫెడరేషన్, ద ఇండియన్ యూనియన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం. అయినప్పటికీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఫెడరేషన్ అనే వర్డ్ మాత్రం మెన్షన్ చేయలే. కానీ మన యొక్క కంట్రీ అనేది ఫెడరలిజం యొక్క ప్రిన్సిపల్స్ మీద రన్ అవుతుంది. ఏం చదువుకున్నాము అంటే ఇప్పటివరకు మనము ఇండిపెండెంట్గా మారినాక కొన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ అనేవి మన ఇండియాలోకి వచ్చి కలిసినాయి. దానివల్ల మన కాన్స్టిట్యూషన్లో ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని డిక్లేర్ చేసినారు. అయినప్పటికీ మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఫెడరేషన్ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు. కానీ మన కంట్రీ మాత్రం ఫెడరలిజం యొక్క ప్రిన్సిపల్స్ మీద రన్ అవుతుంది. లెట్ us గో బ్యాక్ టు ద 7 ఫీచర్స్ ఆఫ్ ఫెడరలిజం. ఇప్పుడు మళ్ళీ మనం ఏవైతే 7 ఫీచర్స్ డిస్కస్ చేసినా ఈ ఫీచర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. mentioned above, we can see that all these features apply to the provisions of the Indian Constitution. ఈ ఫీచర్స్ అన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ద కాన్స్టిట్యూషన్ ఒరిజినల్లీ ప్రొవైడెడ్ ఫర్ ఏ 2-tier సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, ద యూనియన్ గవర్నమెంట్ అండ్ వాట్ వీ కాల్ ద సెంట్రల్ గవర్నమెంట్, రిప్రజెంటింగ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ గవర్నమెంట్స్. లేటర్ ఏ 3rd tier of federalism was added in the form of panchayats and municipalities. As in any federation, these different tiers enjoy separate jurisdiction. The constitution clearly provided a threefold distribution of legislative powers between the union of government and the state government. Thus it contains 3 lists. ఏం చెప్తున్నారంటే మన ఇండియాలో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు దాంట్లో 2-tier సిస్టమ్ గవర్నమెంట్, అంటే 2 levels ఆఫ్ గవర్నమెంటే ఉండే. ఒకటి యూనియన్ గవర్నమెంట్ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇండియాకి, అలాగే స్టేట్ గవర్నమెంట్ స్టేట్స్కి. కానీ 1992లో నుండి మనం కొన్నేళ్ళ తర్వాత కాన్స్టిట్యూషన్ చేసిన తర్వాత మనము 3rd tier ఆఫ్ గవర్నమెంట్ పేరుతో పంచాయత్స్, మున్సిపాలిటీస్ అనేది తెచ్చినాము. అంటే మనకు ఫస్ట్ కీ ఫీచర్ ఏం చెప్తుంది, కంట్రీలో ఖచ్చితంగా 2 levels ఆఫ్ గవర్నమెంట్ లేకుంటే అంతకంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి. మనకి ఇక్కడ ఫస్ట్ కీ ఫీచర్ అనేది కరెక్ట్ అయింది, అంటే టిక్ పెట్టేద్దాం. ఫస్ట్ కీ ఫీచర్కి టిక్ ఇక్కడ వేద్దాం. ఫస్ట్ కీ ఫీచర్కి టిక్. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, పంచాయత్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, వాటి యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది సపరేట్గా క్లియర్గా మెన్షన్ చేసినాం. ఇక్కడ ఉంది చూడండి, క్లియర్లీ జ్యూరిస్డిక్షన్ అనేది సపరేట్ చేసినాం. యాజ్ ఇన్ ఎనీ ఫెడరేషన్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఎంజాయ్ సపరేట్ జ్యూరిస్డిక్షన్. సెకండ్ కీ ఫీచర్ కూడా కరెక్టే. ఇప్పుడు థర్డ్ది ఏమి, ఈ యొక్క జ్యూరిస్డిక్షన్ కావచ్చు, పవర్స్ కావచ్చు, క్లియర్గా మన యొక్క కాన్స్టిట్యూషన్లో అనేది మెన్షన్ చేయాలి అనేది 3rd ఫీచర్. అది కూడా మెన్షన్ చేసినారు. అది కూడా 3-fold డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ మెన్షన్ చేసినారు. మన కాన్స్టిట్యూషన్ క్లియర్గా మెన్షన్ చేసినారు. ఈ పవర్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్, ఈ పవర్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్, ఈ పవర్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరివి.
ఇప్పుడు ఏవేవో చూద్దాం. మన కాన్స్టిట్యూషన్లో యూనియన్ లిస్ట్ అనేది ఉంది. ఈ యూనియన్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ అనేటివి వస్తాయి. కొన్ని అవి దాని మీద లాస్ కావచ్చు, దాని మీద ఏమన్నా మ్యాటర్స్ కావచ్చు, వాటినన్నిటిని సెంట్రల్ గవర్నమెంటే తీసుకోవాలి, డిస్కస్ చేయాలి. అవి ఏంటేంటివి అంటే, ఒకటి డిఫెన్స్ ఆఫ్ ది కంట్రీ, ఆర్మీ ఆఫ్ ది కంట్రీ, లేకుంటే మనకు బార్డర్స్లో ఉంటుంది చూడండి, ఇండియా బార్డర్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర, నేపాల్ దగ్గర, లేకుంటే మయన్మార్ దగ్గర, లేకుంటే ఇక్కడ మనకి కన్యాకుమారి దగ్గర, ఇక్కడంతా ఇండియన్ ఆర్మీ ఉంది. దీన్ని కంట్రోల్ చేసే సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో స్పెసిఫిక్గా ప్రెసిడెంట్ మనకు కంట్రోల్ చేసేది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ ఆఫ్ ది కంట్రీ మీద ఏమన్నా ఇష్యూస్ కానీ లేకుంటే దాని మీద లాస్ ఏమైనా పాస్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంటే చూస్తుంది. తర్వాత ఫారెన్ అఫైర్స్, విదేశీ వాళ్ళతో లేకుంటే విదేశీ యొక్క అధికారులతో మాట్లాడాలంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే పర్మిషన్ ఉంటుంది, లేకుంటే పవర్ ఉంటుంది. తర్వాత బ్యాంకింగ్, ఆర్బీఐ, దీని యొక్క పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్స్ అండ్ కరెన్సీ, రూపీ నోట్స్, 100 రూపీస్ నోట్స్, 200 రూపీస్ నోట్స్, ఇవన్నీ ప్రింట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్బీఐ. మనము ఫస్ట్ కీ ఫీచర్ చెక్ చేసినాం. పవర్ అనేది 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ లేకుంటే అంతకంటే షేర్ అవ్వాలి. మన కంట్రీలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఉంది, లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఉంది. తర్వాత వీళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్స్ అనేవి సపరేట్గా స్పెసిఫై చేసినాం. తర్వాత వీళ్ళ యొక్క పవర్స్ అనేవి క్లియర్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినాం. అది కూడా 3 ఫోల్డ్ లెజిస్లేచర్ పవర్స్లో 3 పార్ట్స్గా మెన్షన్ చేసినాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి యూనియన్ లిస్ట్. దీంట్లో ఇంక్లూడ్ అయిన సబ్జెక్ట్స్ కావచ్చు, విషయాలు కావచ్చు, వీటి మీద లాస్ కావచ్చు, లేకుంటే దీని మీద పవర్ కావచ్చు, అది సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. ఏమేమి? ఒకటి డిఫెన్స్ ఆఫ్ ది కంట్రీ, ఇంకోటి ఫారెన్ అఫైర్స్, ఇంకోటి బ్యాంకింగ్, కమ్యూనికేషన్ అండ్ కరెన్సీ. ఇవన్నీ యూనియన్ లిస్ట్లో వస్తాయి. ఎందుకు ఇవి యూనియన్ లిస్ట్లోనే వస్తాయంటే వీటి మీద, ఈ విషయాల మీద కంట్రీ మొత్తంలో కామన్ పాలసీ అనేది రన్ అవ్వాలి. అందుకోసం ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పవర్ ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్టులో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్స్కి పవర్ ఉంటుంది. అలాగే వీటి మీద స్టేట్ గవర్నమెంట్ మాత్రమే ఏమన్నా లాస్ అనేటివి పాస్ చేయాలి. ఏమేమంటే ఒకటి పోలీసు, ఇంకోటి ట్రేడ్, ఇంకోటి కామర్స్, అగ్రికల్చర్, ఇరిగేషన్. ఇవన్నీ సబ్జెక్ట్స్. స్టేట్ యొక్క వ్యవసాయం గురించి స్టేట్ గవర్నమెంట్ చూడాలి. అలాగే పోలీస్ నియమించడం కావచ్చు, అవన్నీ స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి. తర్వాత ట్రేడ్, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అంతా స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలి, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ వర్కే. తర్వాత కామర్స్, వాళ్ళ స్టేట్లో ఉన్న ట్యాక్స్ ఇష్యూస్ అవన్నీ స్టేట్ గవర్నమెంటే చూసుకోవాలి. ఎందుకు ఇవి స్టేట్ లిస్ట్లోనే ఉన్నాయంటే ఇవి స్టేట్ టు స్టేట్ వ్యారీ అవుతాయి. ఒకచోట పోలీస్ అనేవాళ్ళు ఎక్కువగా అవసరం అయికుండవచ్చు. అంటే కొన్ని ఏరియాస్లో దొంగతనాలు కావచ్చు, ఏమన్నా హత్యలు అవన్నీ కావచ్చు, తక్కువ పడుతూ ఉంటాయి. అప్పుడు ఆ ఏరియాస్లో కావచ్చు, ఆ డిస్ట్రిక్ట్స్లో కావచ్చు ఎక్కువ మంది పోలీసులు అవసరం లేదు. కొన్ని స్టేట్స్ ఎట్లా కూడా ఉంటాయి, దాంట్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఖచ్చితంగా పోలీసు వాళ్ళు చాలామంది ఉండాల్సిందే. ఎందుకంటే అక్కడ రౌడీజం కావచ్చు ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ పోలీసు వాళ్ళు అవసరం. ఇలా స్టేట్ టు స్టేట్ కొన్ని ఈ సబ్జెక్ట్స్ అనేవి వ్యారీ అవుతాయి కాబట్టి ఇవి స్టేట్ లిస్ట్లోనే ఉంటాయి. ద స్టేట్ గవర్నమెంట్స్ అలోన్ కెన్ మేక్ లాస్ రిలేటింగ్ టు ద సబ్జెక్ట్స్ మెన్షన్ ఇన్ ద స్టేట్స్. ఇవి స్టేట్ టు స్టేట్ వ్యారీ అవుతాయి. అలాగే స్టేట్లో ఉన్న ఇష్యూస్ క్లియర్గా వీటి మీద స్టేట్ గవర్నమెంటే లాస్ పాస్ చేయగలదు కాబట్టి ఇవి స్టేట్ లిస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ కాన్కరెంట్ లిస్ట్. కాన్కరెంట్ లిస్ట్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ మీద లాస్ అనేది యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. ఏ సబ్జెక్ట్స్ అంటే ఒకటి ఎడ్యుకేషన్. మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు. నెక్స్ట్ ఫారెస్ట్. స్టేట్లో రిజర్వ్డ్ ఫారెస్ట్లు ఉన్నాయి, కంట్రీ ప్రకారం కూడా రిజర్వ్డ్ ఫారెస్ట్లు ఉన్నాయి. ట్రేడ్ యూనియన్స్, కంట్రీలో నుండి వేరే కంట్రీకి గూడ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా, లేకోకుంటే స్టేట్ గవర్నమెంట్ నుండి ఇంకో స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి గూడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలన్నా. తర్వాత మ్యారేజ్ మీద లాస్ పాస్ చేయాలంటే స్టేట్ గవర్నమెంటే చేయొచ్చు, యూనియన్ గవర్నమెంటే చేయొచ్చు. తర్వాత అడాప్షన్, చైల్డ్ అడాప్షన్ యొక్క దీని మీద లాస్ అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, అలాగే స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. సక్సెషన్ అంటే హెరిటేజ్ మీద, ఆస్తుల మీద లాస్ అనేటివి స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకసారి రివిజన్ చేస్తే
ఇండియా ఫెడరల్ కంట్రీ అనాలంటే మొత్తం ఆ 7 ఫీచర్స్ ఒకవేళ ఇండియాలో ఫాలో అవుతూ ఉన్నాయనుకో అప్పుడు ఇండియాని ఫెడరల్ కంట్రీ అనొచ్చు. ఫస్ట్ ఫీచర్ ఏమి, 2 లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ మధ్య పవర్ అనేది షేర్ అవ్వాలి. అట్లెస్ 2 లెవెల్స్ అంతకంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ మధ్య పవర్ అనేది షేర్ అవ్వచ్చు. ఇండియాలో అలా షేర్ జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, పంచాయత్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి. అలాగే ఈ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, పంచాయత్స్ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది స్పెసిఫై చేసేసినాం. తర్వాత వీటి యొక్క పవర్స్ అనేది క్లియర్ కట్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినాం. అది కూడా 3 ఫోల్డ్ లెజిస్లేటివ్ పవర్స్లో. ఫస్ట్ యూనియన్ లిస్ట్, దీంట్లో ఇంక్లూడ్ అయిన సబ్జెక్ట్స్ మీద యూనియన్ గవర్నమెంటే పవర్ ఉంది. దీని మీద లాస్ అనేది యూనియన్ గవర్నమెంటే చేయగలదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ మీద కంట్రీలో యూనిఫామ్ పాలసీ కావాలి కాబట్టి ఇవన్నీ యూనియన్ గవర్నమెంట్ దగ్గర పవర్ ఉంటుంది. ఇంకోటి స్టేట్ లిస్ట్, దీంట్లో మెన్షన్ అయిన సబ్జెక్ట్స్ మీద లాస్ అనేది స్టేట్ గవర్నమెంటే చేయాలి. తర్వాత కాన్కరెంట్ లిస్ట్, దీంట్లో మెన్షన్ అయిన సబ్జెక్ట్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు లాస్ అనేది పాస్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాట్ అబౌట్ ద సబ్జెక్ట్స్ దట్ డు నాట్ ఫాల్ ఇన్ ఎనీ ఆఫ్ ది 3 లిస్ట్. ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ దీనిలో ఏ లిస్ట్లోనూ లేవు. సపోజ్ ఇంటర్నెట్ అనుకోండి, అప్పుడు కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ఈ ఇంటర్నెట్ అన్నీ లేదు. అలాగే సాఫ్ట్వేర్ అనుకోండి, అప్పుడు లేవు. కానీ ఇప్పుడు ఇవి వచ్చినాయి. వీటి మీద లాస్ కానీ డెసిషన్స్ కానీ ఎవరు తీసుకోవాలా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అర్థమవుతుందా? క్వశ్చన్ ఏమో మీకు అర్థమైందా? కొత్తవి వచ్చినాయి సబ్జెక్ట్స్ కొన్ని, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, అవన్నీ ఇప్పుడు వచ్చినాయి. వీటి మీద లాస్ అనేటివి ఎవరు తీసుకోవాలి అనే దాని మీద క్వశ్చన్ మార్క్ వస్తే ఈ సబ్జెక్ట్స్ అని ఏవైతే టైం టు టైం వస్తున్నాయో, కంప్యూటర్ కావచ్చు, అవన్నీ రెసిడ్యూయరీ సబ్జెక్ట్స్ దగ్గర వస్తాయి. ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అని అంటాం, వీటిల్లో వస్తాయి. ఈ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ మీద ఎక్కువ పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది యాజ్ కంపేర్ టు స్టేట్ గవర్నమెంట్. అర్థమైందా? యూనియన్ లిస్ట్ అంటే యూనియన్ గవర్నమెంట్ తీసుకుంటుంది పవర్ అనేది సబ్జెక్ట్స్ మీద. స్టేట్ లిస్ట్లో మెన్షన్ అయిన సబ్జెక్ట్స్ మీద పవర్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. అలాగే కాన్కరెంట్ లిస్ట్లో సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది పవర్, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. కానీ కొన్ని సబ్జెక్ట్స్ 3 లిస్టులలో మెన్షన్ అయ్యి లేవు. వాటి మీద ఎవరికి పవర్ ఎక్కువ ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి. అవి ఏ సబ్జెక్ట్స్ అవ్వచ్చు అంటే ప్రస్తుతం టైం టు టైం రోజు వస్తాయి చూడండి. సపోజ్ కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పుడు సైబర్ క్రైమ్ లేకుంటే హ్యాకింగ్ అనేది లేదు, అది ఇప్పుడు వచ్చింది క్రైమ్ అనేది. దాని మీద లాస్ అనేటివి తీసుకోవాలి, మెజర్స్ అనేటివి తీసుకోవాలి. దానికి ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్కే ఉంటుంది. రెసిడ్యూయరీ సబ్జెక్ట్స్ అంటాం ఆ సబ్జెక్ట్స్ని. ఇప్పుడు నెక్స్ట్ ఏవేవి టిక్ చేసినాం మనం ఫీచర్స్. ఒకటి ఫస్ట్ ఇది 2 లెవెల్స్ మోర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్. సెకండ్ ఇది జ్యూరిస్డిక్షన్. థర్డ్ ఇది కాన్స్టిట్యూషన్లో స్పెసిఫై చేయాలి అన్ని ఇన్ఫర్మేషన్ అంతా. దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, థర్డ్ టైర్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. మా యొక్క పవర్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసినారు, మా పవర్స్కి ఏ డోకా లేదు అని వాళ్ళు ఆనందపడతారు. తర్వాత we noted above that most federations that are formed by holding together do not give equal power to its constituent units. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వీడియో స్టార్టింగ్లో కూడా హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్లో కొన్ని స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉంటే ఇంకొన్ని స్టేట్కి తక్కువ పవర్ ఉంటుంది. అది మన ఇండియా అనేది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఎగ్జాంపుల్. మన ఇండియాలో కూడా కొన్ని స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉంది, ఇంకొన్ని స్టేట్స్కి తక్కువ పవర్ ఉంది. అది ఏందో చూద్దాం. thus all states in the union do not have identical powers. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్కి ఈక్వల్ పవర్ అనేది లేదు. వీడి దగ్గర 10% పవర్ ఉంటే వీడి దగ్గర 5% పవరే ఉంది, వీడి దగ్గర 20% పవర్ ఉంటే వాని దగ్గర 2% పవరే ఉంది. అలా వ్యారీ అవుతుంది పవర్. అలా కొన్ని స్టేట్స్ చూస్తే కొన్ని స్టేట్స్కి స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? కొన్ని స్టేట్స్ అవి ఏ స్టేట్స్ అంటే అస్సాం, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం ఎంజాయ్ స్పెషల్ పవర్స్ అండర్ సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అస్సాం కావచ్చు, నాగాల్యాండ్ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, మిజోరాం కావచ్చు, ఈ స్టేట్స్ అనేవి కొన్ని స్పెషల్ పవర్స్ ఎంజాయ్ చేస్తాయి. ఎందుకు ఎంజాయ్ చేస్తాయంటే వీళ్ళ యొక్క హిస్టారికల్ సర్కమ్స్టెన్సెస్ అనేది అలా బలవంతం చేసింది వీళ్ళకి పవర్స్ ఇవ్వడానికి. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు ముందు. అస్సాంలో కావచ్చు, నాగాల్యాండ్లో కావచ్చు ఎక్కువ మంది రూరల్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు కొంచెం బ్యాక్వర్డ్లో ఉన్నారు. వాళ్ళని ఈ స్టేట్స్ వాళ్ళని ముందుకు తీసుకొని రావాలంటే వీళ్ళకి కొంచెం పవర్స్ అనేటివి ఎక్కువ వేయాలి. కాబట్టి ఇండియాలో హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ కాబట్టి అస్సాంకి, నాగాల్యాండ్కి, అరుణాచల్ ప్రదేశ్కి, మిజోరాంకి కొంచెం ఎక్కువ పవర్స్ అనేటివి ఇచ్చినది. ఎందుకంటే పెక్యులర్ సోషల్ అండ్ హిస్టారికల్ సర్కమ్స్టెన్సెస్ ఇక్కడ ఉన్న స్టేట్స్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో రౌడీజం అనేది ఎక్కువ ఉంది. దాని గురించి ఇక్కడ మాట్లాడాలి అనుకోవట్లేదు, ఓకేనా. హిస్టారికల్ సర్కమ్స్టెన్సెస్ మీద కూడా ముందు ఇక్కడ
ఇక్కడ ఇప్పటికీ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ కొండ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఎక్కువ మంది నివసిస్తున్నారు. అర్థమవుతుందా? ది స్పెషల్ పవర్స్ ఆర్ ఎస్పెషల్లీ ఎంజాయిడ్ ఇన్ రిలేషన్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ ఆఫ్ ఇండిజినస్ పీపుల్స్, their culture and also preferential employment in government services. Indians who are not permanent residents of the state cannot buy land or house here. Similar special provisions exist for some other states of India as well. ఇప్పుడు ఏం చెప్తానంటే వీళ్ళకి ఎందుకు స్పెషల్ పవర్ కావచ్చు, స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇచ్చినట్టే ఈ స్టేట్స్కి వీళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే వీళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి. సపోజ్ అస్సాంలో ట్రైబల్స్ అనేవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది, వాళ్ళ యొక్క కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే వాళ్ళు వెనకబడి ఉన్నారు, బ్యాక్వర్డ్లో ఉన్నారు. వాళ్ళని ముందుకు తీసుకుని రావాలంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఛాన్స్ అనేది ఎక్కువ వీళ్ళు, ఎంప్లాయ్మెంట్ ఛాన్స్ ఎక్కువ వీళ్ళంటే వాళ్ళ దగ్గర ఎక్కువ పవర్ ఉండాలి ఆ గవర్నమెంట్ దగ్గర. కాబట్టి ఈ స్టేట్స్కి ఎక్కువ పవర్ అనేది ఇచ్చినారు. అలాగే ఎవరైతే ఫారినర్స్ మన ఇండియాలో వచ్చి ఉంటున్నారో వాళ్ళు ఎటువంటి ల్యాండ్ కొనకూడదు, హౌస్ అనేది కొనకూడదు, వచ్చి పోవాలి, కొన్ని రోజులు ఉండొచ్చు అంతే. ఏ ల్యాండ్ అది కొనకూడదు. అలాగే ఎట్లయితే అస్సాం కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, మిజోరం కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్, వీళ్ళకి ఈ స్టేట్స్కి ఎట్లయితే స్పెషల్ పవర్ ఇచ్చినామో విత్ ద రెస్పెక్ట్ టు ఆర్టికల్ 371, మిగతా స్టేట్స్కి కూడా కొంచెం స్పెషల్ పవర్స్ ఉన్నాయి ఎక్సెట్రా. ఓకే, దెర్ ఆర్ సమ్ యూనిట్స్ ఆఫ్ ది ఇండియన్ యూనియన్ విచ్ ఎంజాయ్ వెరీ లిటిల్ పవర్స్. అలాగే కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి మన కంట్రీలో. ప్రస్తుతం 28 స్టేట్స్, 8 యూనియన్ టెరిటరీస్ అనేవి ఉన్నాయి. 8 యూనియన్ టెరిటరీస్ అవి కొంచెం పవర్ని ఎంజాయ్ చేస్తాయి. ఎందుకంటే ఆ యూనియన్ టెరిటరీస్ అనేటివి లెఫ్టినెంట్ గవర్నర్ అనేవారు ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీని రూల్ చేస్తాడు. అక్కడ సీఎం ఉండడు. ఓకే, ఈ యూనియన్ టెరిటరీస్ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది. అందుకు వాళ్ళకి పవర్స్ అనేవి తక్కువ ఉంటాయి. These are areas which are too small to become an independent state but which could not be emerged with any of the existing states. యూనియన్ టెరిటరీస్ అనేవి చాలా చిన్నవి, అవి స్టేట్గాను మారలేవు, అలాగే కొన్ని స్టేట్స్లో కలిసిపోలేవు. కాబట్టి వీటిని యూనియన్ టెరిటరీస్గా మార్చాం. అవి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తుంది. సపోజ్ అంటే గోవా అనేది చాలా చిన్న ప్లేస్, దాన్ని స్టేట్గా కూడా డిక్లేర్ చేయలేం, అలాగే వేరే స్టేట్లోనూ కలుపుకోలేం. కాబట్టి ఆ గోవాని డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంటే రూల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే చండీగఢ్, లక్షద్వీప్ ఆర్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ ఆర్ కాల్డ్ యూనియన్. ఢిల్లీ కూడా ఇండియా క్యాపిటలే, ఒప్పుకుంటాం, దాన్ని డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంటే రూల్ చేస్తుంది. వీటినన్నింటినీ మనం యూనియన్ టెరిటరీస్ అంటాం. దిస్ యూనియన్ డు నాట్ హ్యావ్ ద పవర్స్ ఆఫ్ స్టేట్. స్టేట్కి ఉన్న పవర్స్ యూనియన్ టెరిటరీస్కి లేవు. ఓకేనా? ద గవర్నమెంట్ హ్యాస్ స్పెషల్ పవర్స్ ఇన్ రన్నింగ్ ద ఏరియాస్. సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి ఈ ఏరియాస్ని కంట్రోల్ చేయాలన్నా రూల్ చేయాలన్నా. ద షేరింగ్ ఆఫ్ పవర్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ బేసిక్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. యూనియన్ గవర్నమెంట్ మధ్య స్టేట్ గవర్నమెంట్ మధ్య పవర్ అనేది షేర్ చేయాలా కన్ఫార్మ్ అనేది కాన్స్టిట్యూషన్లో క్లియర్ కట్గా మెన్షన్ అయ్యి ఉంది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ చేంజెస్ టు దిస్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్. ఈ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్లో రాసినారో వాటిని ఈజీగా చేంజ్ చేయలేం. దాన్ని చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ అనేది పార్లమెంట్ హౌసెస్లో, లోక్సభలోను రాజ్యసభలో ఖచ్చితంగా రావాలి. ద పార్లమెంట్ కెనాట్ ఆన్ ఇట్స్ ఓన్ చేంజ్ దస్ అరేంజ్మెంట్. పార్లమెంట్ ఒక్కటే ఆ అరేంజ్మెంట్ని చేంజ్ చేయలేదు. ఎనీ చేంజెస్ ఇట్ హ్యాస్ టు బి ఫస్ట్ పాస్డ్ బై ద బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే లోక్సభలోను రాజ్యసభలోను విత్ అట్లీస్ట్ 2/3 మెజార్టీ. లోక్సభలో 2/3 మెజార్టీ అనేది రాలే, రాజ్యసభలో 2/3 మెజార్టీ రాలే. అప్రూవ్మెంట్గా మీ ఈ పాలసీ చేంజ్ చేయాలి కాన్స్టిట్యూషన్లో, ఈ రూల్స్ అనేవి చేంజ్ చేయొచ్చు అని. దెన్ ఇట్ హ్యాస్ టు బి రాటిఫైడ్ బై ద లెజిస్లేచర్స్ ఆఫ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది టోటల్ స్టేట్స్. అలాగే ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్కి తన యొక్క లెజిస్లేచర్ హౌస్ అనేది ఉంటుంది, విధాన్ సభ. ఆ ప్రతి ఒక్క విధాన్ సభలో కూడా 2/3 మెజార్టీ అనేది రాలా. కంట్రీలో 28 స్టేట్స్ ఉన్నాయి, దాంట్లో అట్లీస్ట్ 28 స్టేట్స్లో 14 స్టేట్స్ నుండైనా అప్రూవ్మెంట్ రాలా ఇది చేంజ్ చేయొచ్చు అని లా అనేది కాన్స్టిట్యూషన్లో. అలాగే ఆ 14 స్టేట్స్ యొక్క అప్రూవ్మెంట్తో పాటు లెజిస్లేచర్ పార్లమెంట్లో 2 హౌసెస్, లోక్సభ నుండి రాజ్యసభ నుండి కూడా 2/3 మెజార్టీ అనేది రాలా. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ పొరపాటున ఒక లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మార్చింది అనుకోండి ఇండియాలో ప్రొవిజన్స్ అనేటివి, అప్పుడు జుడిషియరీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఓవర్సీయింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ ప్రొసీజర్స్. అప్పుడు కాన్స్టిట్యూషన్ని చెక్ చేయడం అన్నా, లేకుంటే దాంట్లో ఏమేమి తప్పులు జరిగినాయో అవన్నీ చూడడానికన్నా ఎక్కువ రోల్ అనేది
సుప్రీం కోర్ట్ ప్లే చేస్తుంది. జ్యుడిషియరీ అనేది ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ అబౌట్ ద డివిజన్ ఆఫ్ పవర్స్, ఒకవేళ పవర్స్ అనేవి మారినాయి అని కొట్లాటలు స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి, అప్పుడు సుప్రీం కోర్ట్ అనేది అంపైర్గా పనిచేస్తుంది న్యాయం చెప్పడానికి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ అబౌట్ ద డివిజన్ ఆఫ్ పవర్స్, ద హై కోర్ట్స్ అండ్ ద సుప్రీం కోర్ట్ మేక్ ఏ డెసిషన్. అప్పుడు హై కోర్ట్స్ కావచ్చు, సుప్రీం కోర్ట్స్ కావచ్చు, అంపైర్గా పనిచేసి వాళ్ళకి న్యాయం అనేది చేస్తుంది, జడ్జిమెంట్ అనేది ఇస్తుంది. ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ద పవర్ టు రైజ్ రిసోర్సెస్ బై లేవింగ్ ద ట్యాక్సెస్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ ది గవర్నమెంట్ ఆన్ ద రెస్పాన్సిబిలిటీస్ అసైన్ టు ఈచ్ ఆఫ్ దెమ్. అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడి నుండి ట్యాక్సెస్ రావాలో దాని గురించి క్లియర్గా మెన్షన్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి మీద ట్యాక్స్ వేసి ఎక్కడి నుండి ట్యాక్స్ రాబట్టచ్చు దాని మీద కూడా క్లియర్ కట్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొకసారి విజన్ చేపిస్తాను. ఒకటి, బెల్జియంలోని శ్రీలంకలో చాలా డైవర్సిటీ ఉంది. ఆ డైవర్సిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసినారు. అలాంటి డైవర్సిటీ మన కంట్రీలో 2 times ఉంది ఇండియాలో. అప్పుడు మన కంట్రీలో ఎటువంటి పవర్ షేరింగ్స్ జరగడం వల్ల మన కంట్రీలో కొట్లాట అనేది జరుగుకొని ఉండాలంటే ఫెడరలిజం ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. కానీ కాన్స్టిట్యూషన్లో మాత్రం ఫెడరలిజం గవర్నమెంట్ అని మెన్షన్ చేయలేదు. కానీ ఫెడరలిజం ప్రిన్సిపల్స్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినాం. ఫస్ట్ ఫీచర్ ఏమి? 2 levels ఆఫ్ గవర్నమెంట్, లేకుంటే అంతకంటే ఎక్కువ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంది మన కంట్రీలో ఉంది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పంచాయత్స్, మున్సిపాలిటీస్. కాబట్టి ఫస్ట్ ఫీచర్ టిక్. ఓకే, ఫస్ట్ ఫీచర్ టిక్. సెకండ్ ఫీచర్ ఏముంది? జ్యూరిస్డిక్షన్ అనేది స్పెసిఫై చేసి ఉండాలి. మన యొక్క 3 levels ఆఫ్ గవర్నమెంట్ యొక్క జ్యూరిస్డిక్షన్స్ అనేది స్పెసిఫై చేసి ఉన్నాం. తర్వాత వీటి యొక్క పవర్స్ అనేది లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇది మనం క్లియర్ కట్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉన్నాం. ఎట్లా? 3 partsలో మెన్షన్ చేసినాం. ఒక పార్ట్ వచ్చేసి యూనియన్ లిస్ట్, దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. అలాగే ఇంకోటి స్టేట్ లిస్ట్, దాంట్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ మీద పవర్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇంకోటి కాన్కరెంట్ లిస్ట్, దాంట్లో వచ్చేసి సబ్జెక్ట్స్ మీద పవర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, రెసిడ్యూయరీ సబ్జెక్ట్స్ అంటారు. అవి టైం టు టైం కొత్తవి వస్తూ ఉంటాయి. సపోజ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, హ్యాకింగ్, సైబర్ క్రైమ్, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. వీటి మీద లాస్ కావచ్చు. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది తీసుకోవడానికి. ఈ సబ్జెక్ట్స్ అన్ని మనం రెసిడ్యూయరీ సబ్జెక్ట్స్ అంటాం, రెసిడ్యూయరీ లిస్ట్ అంటాం. థర్డ్ది టిక్. నెక్స్ట్ ఫోర్త్ది మనం ఏమి ఒక లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ లేకుంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయిన లాస్ని కావచ్చు వాటిని మార్చలేదు. ఒకవేళ కాన్స్టిట్యూషన్లో లేఅవుట్ చేసిన లాస్ని మార్చాలి అంటే ఖచ్చితంగా అన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఒప్పుకోవాలి. మన ఇండియాలో కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏమైనా ప్రొవిజన్స్ మార్చాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్లో ఫస్టే బిల్ అనేది పాస్ అవ్వాలి, లోక్సభలోను రాజ్యసభలోను. తర్వాత లోక్సభ నుండి రాజ్యసభ నుండి 2/3 మెజార్టీ పీపుల్ అనేవాళ్ళు ఒప్పుకోవాలి మార్చడానికి. అలాగే మొత్తం స్టేట్స్లో హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ ఒప్పుకోవాలి. విధానసభలో వాళ్ళ దగ్గర బిల్ అనేది పాస్ అయ్యి ఒప్పుకోవాలి వాళ్ళు కూడా మార్చొచ్చు అని. ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్కి తన యొక్క విధానసభ అనేది ఉంటుంది. ఆ విధానసభలో ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క విధానసభలో ఈ బిల్ అనేది పాస్ చేసి మేము కూడా ఒప్పుకుంటున్నామని వాళ్ళు చెప్పాలి. అప్పుడు మన ఇండియాలో కాన్స్టిట్యూషన్ల యొక్క ప్రొవిజన్స్ని మార్చవచ్చు. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ మార్చింది అనుకుందాం, అప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ ఇంటర్ప్రిట్ చేస్తుంది, కాన్స్టిట్యూషన్ని చెక్ చేస్తుంది నిజంగా మార్చినారా లేదా. అప్పుడు డిస్ప్యూట్స్ కావచ్చు వాటిని కంట్రోల్ చేసేకి సెంట్రల్ గవర్నమెంట్ అది చెక్ చేస్తుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు డిస్ప్యూట్స్ ఏర్పడినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ని కాన్స్టిట్యూషన్ని చెక్ చేసి వాళ్ళకు న్యాయం చెప్తుంది, మార్చలేదా, మార్చినారా పవర్స్ అనేటివి. తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ నుండి ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలో, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ నుండి ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలో అది క్లియర్ కట్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటాం. తర్వాత మనం ఈ 6 ఫీచర్స్ అనేది చెక్ చేసినాం. ఈ 6 ఫీచర్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా 7th ఫీచర్ అకామిడేట్ చేయడము, సేఫ్ గార్డ్ చేయడం అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నెక్స్ట్ ఈ మధ్యలో మనము హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ కాబట్టి ఇండియా కొన్ని స్టేట్స్కి ఎక్కువ పవర్ ఇచ్చినాం అకార్డింగ్ టు ఆర్టికల్ 371. ఏవేవి? అస్సాం, నాగాల్యాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. ఈ స్టేట్స్కి కొంచెం ఎక్కువ పవర్ అనేది ఇచ్చినాం. తర్వాత యూనియన్ టెరిటరీస్ అనేటివి మన కంట్రీలో ఉన్నాయి.
ఆ యూనియన్ టెరిటరీస్ స్టేట్స్గాను ఫామ్ అవ్వలేదు, వేరే స్టేట్స్లోని ఇంక్లూడ్ చేయలేము. కాబట్టి ఆ యూనియన్ టెరిటరీస్ని మన ఇండియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. ఆ యూనియన్ టెరిటరీస్ యొక్క హెడ్ అనేవాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్ అనేవాళ్ళు ఉంటారు. మనది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ కాబట్టి కొన్ని స్టేట్స్కి ఎక్కువ పవర్ అనేది ఇచ్చినాం, ఎందుకంటే పెక్యులర్ టు దేర్ హిస్టారికల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల మనం ఇచ్చినాం. తర్వాత ఈ హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ ఇండియాలో ఎలా వర్కౌట్ అయిందో దాని గురించి డిస్కస్ చేసినాం. ఈ 7 ఫీచర్స్ అనేటివి ఇండియాలో ఫాలో అయినాయి కాబట్టి మనం ఇండియాని ఒక ఫెడరల్ కంట్రీ అనొచ్చు. ఓకేనా? ఈ వీడియోలో చెప్పిన టాపిక్ అనేది మీకు బాగా అర్థమైంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మన యొక్క ఛానల్ని. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.